వచ్చేటువంటి జనవరి 25వ తేదీ ఆదివారం రోజున రథసప్తమి అవుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి రథసప్తమి చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి వారము కావడం, అందులో సప్తమి తిథి రావడం చాలా విశేషం. సప్తమనగా 7. మరి 7 గుర్రాలతో కూడినటువంటి రథాన్ని కలిగినటువంటి వారు సూర్యభగవానుడు. అదేవిధంగా ఆదివారమునకు అధిపతి సూర్యభగవానుడు. మరి ఇలాంటి విశిష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆదివారము సప్తమితో కూడినటువంటి రోజున రథసప్తమి రావడం అనేటువంటిది చాలా అత్యంత విశేషమైనగా చెప్పవచ్చును. అందువల్ల మరి ఈ రథసప్తమి రోజున సూర్యభగవాను ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మాఘమాసం అంతా కూడా సూర్యభగవానుడి యొక్క ఆరాధన. సూర్యభగవానుడే మాఘమాసానికి అధిపతి కనుక ఈ సూర్యభగవాను ఎక్కువగా మాఘమాసంలో ఆరాధించడము పూజించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా రథసప్తం అనేటువంటిది ప్రత్యేకించి సూర్యభగవానుడికి విశేషమైనటువంటి పండుగ. అందువల్ల ఈ యొక్క రథసప్తమిని మరి రోజున సూర్యభగవానుని పూజించడము ఆరాధించడము కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో కొన్ని ప్రాంతాలలో సూర్య జయంతిగాను సూర్య ఆరాధనగాను పిలుస్తూ ఉంటారు. విశేషంగా ఈ రోజున పిల్లలు పెద్దలు అర్కస్నానం అనగా తెల్ల జిల్లేడు ఆకులతోని స్నానం చేయడం వలన దీర్ఘాయుష్యు కూడా కలుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, దీర్ఘాయుష్యును పొందాలనుకునేటువంటి వారు మరి ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకులు మరి 7 ఆకులను శిరస్సు పైన, భుజాలపైన, మోకాళ్ళపైన వేసుకొని మరి ఉదయమే స్నానం చేయడం వలన సకల శుభాలు కలగడమే కాకుండా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దీర్ఘాయుష్ కలుగుతూ ఉంటుంది. అపమృత్యు దోషం అంతా కూడా నివారణ అవుతూ ఉంటుంది. కనుక ముఖ్యంగా మరి ఈ యొక్క రథసప్తమి రోజున తెల్ల జిల్లేడు ఆకులతో స్నానం చేయడం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. ఇక ఈ రోజున తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, అదేవిధంగా పొంగలి చేసి పరమాన్నంగా ఆ యొక్క సూర్యభగవానుని నివేదించడం, అలాగే సూర్యభగవానుడికి పవిత్రమైన జలముతో అర్ఘ్యప్రదానం చేయడం చాలా ప్రశస్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి అర్కస్నానం చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఈ యొక్క తెల్ల జిల్లేడుకు అధిపతి కూడా సూర్యభగవానుడు కనుక ఆదివారము సప్తమి అర్కస్నానం ఇవన్నీ కూడా మరి విశేషించి శుభాన్ని కలగజేస్తూ ఉంటాయి. మన అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాయి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపించడము, సూర్యాష్టకాన్ని పారాయణం చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడము, సూర్యారాధన చేయడము, సహస్రనామార్చన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇక మరి చిన్నపిల్లలకు అర్కస్నానం, అదేవిధంగా పెద్దలు కూడా అర్కస్నానం అనగా తెల్ల జిల్లేడు ఆకులతో స్నానం అనేది చేసేటప్పుడు మరి చక్కగా ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేసినట్లయితే మరి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అపమృత్యు దోషము నివారణ అవుతూ ఉంటుంది. దీర్ఘాయుష్యు కూడా కలుగుతూ ఉంది. అందువలన రథసప్తమి రోజున సూర్య భగవానుని పూజించి అర్కస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి మరి సూర్య భగవానుడికి ఆ యొక్క పొంగలిని అనగా పరమాన్నాన్ని నివేదన చేసి మరి పవిత్రంగా ఆ యొక్క స్తోత్రాలను పఠించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా
మరి రథసప్తమి రోజున పఠించవలసినటువంటి శ్లోకాన్ని మరి అందరూ కూడా పఠిస్తూ ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకుల చేత పవిత్ర స్నానం చేయడం వలన సకల శుభాలు కలుగుతుంటాయి. అందరూ కూడా మరి ఈ శ్లోకాన్ని పఠిస్తూ మరి ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని కోరుతూ సప్తసప్తి ప్రియే దేవి సప్తసప్తి ప్రియే దేవి సప్తలోకైకదీపికే సప్తసప్తి ప్రియే దేవి సప్తలోకైకదీపికే సప్తజన్మార్జితం పాపం హరసప్తమి సత్వరం. మరొక్కసారి సప్తసప్తి ప్రియే దేవి సప్తలోకైకదీపికే సప్తజన్మార్జితం పాపం హరసప్తమి సత్వరం. మరి ఈ శ్లోకాన్ని పఠిస్తూ అర్కస్నానం 7 తెల్ల జిల్లేడు ఆకుల చేత పవిత్రమైనటువంటి స్నానం చేసినట్లయితే సర్వరోగాలన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటాయి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కనుక ఆరోగ్యకారకుడు మరి భాస్కరుడు కనుక ఆ భాస్కరుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మన జాతకములో మరి సూర్యుడు రవి అనుకూలంగా లేనటువంటి వారు, మరి రవి బలం తక్కువగా ఉన్నటువంటి వారు ఆ యొక్క రవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కోసం ఈ యొక్క రథసప్తమి రోజున ఆ యొక్క సూర్య భగవానుని పూజించడము, సూర్య దేవాలయాలను సందర్శించడము, మరి పవిత్రమైనటువంటి రథసప్తమి శ్లోకాలను పఠిస్తూ అర్కస్నానము చేయడము చాలా శ్రేష్టంగా మరి ఉంటుందని చెబుతూ మరి రథసప్తమి రోజున చక్కగా నియమాలను పాటిస్తూ మరి ఆ భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో దీర్ఘాయుష్యుగా ఉండాలని కోరుతూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.